ఎవరు ధర్మాన్ని రక్షిస్తుంటారో వారికి రక్షణ ధర్మమే ఇస్తుంది. ఎవరైతే కాలాన్ని గౌరవిస్తారో, ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో, కాలం వారికి ఎల్లప్పుడూ గౌరవాన్ని, విజయాన్ని రెండింటినీ అందిస్తుంది. శ్రమ చేయడం వల్ల శక్తి పెరిగింది మాధవ. కాదు పార్థ, సహాయం చేశావు కనుక శక్తి పెరిగింది. ఎవరికైనా సహాయం చేస్తే సదా శక్తి పెరుగుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా, స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది. ఈ ప్రకృతిలో ప్రాణం ఉన్న జీవులలో కేవలం మనిషి ఒక్కడే ధనం అనే ముద్రని సృష్టించడం జరిగింది. దానిని సంపాదించడం నేర్చుకున్నాడు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మనిషి ఒక్కడే ఎంత సంపాదించినా తృప్తి చెందడం లేదు. ఎందుకు? దీనికి కారణం ఆశ. ఈ ప్రకృతిలో ఏ జీవం అయినా శాకాహారి లేక మాంసాహారి, జీవించటానికి అవసరమైనంత మాత్రమే కష్టపడుతుంది. అదనంగా ఏదీ దాచుకోదు. కాని మనిషి అవసరానికి మించి సంపాదించాలనుకుంటాడు. ఆ విధంగా తను తన మనసుని తృప్తిపరచుకోలేడు, అలాగే తన అవసరాలను కూడా. అందుకనే ఏదైనా కోరుకునే ముందు అవసరాన్ని, తృప్తిని ఆలోచించండి. కాదు అనుకుంటే ఈ భూమిపై అసంతృప్తిగానే మిగిలిపోతారు.